నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. సామాజిక న్యాయంను విస్మరిస్తున్న పాలక వర్గాలు. కేవీపీఎస్ సెమినార్ విశేషాలు. వ్యాపార వాణిజ్య ప్రముఖుల ధార్మికత ప్రశంసనీయం. దుగ్గిరాలలో ఎంపీ పెమ్మసాని సందేశం. మంగళగిరి పిఎస్సిఎస్ చైర్మన్గా పిచ్చిరెడ్డి. సీనియర్ నేతకు దక్కిన నామినేటెడ్ పదవి. కొనసాగుతున్న మొక్కల పంపిణీ. పచ్చదనం బృందం కార్యాచరణ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక న్యాయం అనే ప్రధానమైన విషయాన్ని విస్మరిస్తున్నాయని డిఎస్ఎంఎం జాతీయ కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. మంగళగిరిలో ఆదివారం జరిగిన కేవీపీఎస్ జిల్లా 6వ మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. ఇంకా ఈ మహాసభలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి, సిఐటియు నేత వై నేతాజీ, కేవీపీఎస్ నేత బోరగ వెంకటేశ్వర్లు మాట్లాడారు. గుంటూరు జిల్లా ప్రవేశ వ్యతిరేక పోరాట సంఘం 6వ మహాసభకు ఇచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతా ఉన్నాం. మన ఈ యొక్క మహాసభను ఉద్దేశించి మనం ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక న్యాయం అనేటువంటి అంశాన్ని మనం ఒక టాపిక్గా పెట్టుకున్న సదస్సు జరపాలని చెప్పేసి అనుకున్నాం. మనం స్వాతంత్ర దినోత్సవం 78వ వార్షికోత్సవం జరుపుకోబోతున్నాం. 78 ఏళ్ల తర్వాత కూడా స్వాతంత్రం మీద మచ్చగా కుల వివక్షత, అంటరాంతరం ఇప్పటికి కూడా కొనసాగటం అనేది పాలకులకి సిగ్గుచేటైనటువంటి విషయం. ఒకవైపు భూస్వాములు, పెత్తందారులు దళితుల మీద దాడులు, అమానుషాలు చేస్తూ ఉంటే, రెండో వైపున పోలీసు యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం కూడా వాళ్ళు కొమ్ము కాసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు వివక్షత సామాజిక వివక్షతే కాదు, ప్రభుత్వ పరంగా, న్యాయపరంగా, పోలీస్ పరంగా కూడా వివక్షత కొనసాగుతున్నది. ఎక్కడైనా దళితుల మీద దాడులు, అత్యాచారాలు జరిగినప్పుడు కేసులు బుక్ చేస్తే కనీసం 10-12% లోపే శిక్షలు పడుతున్నాయి. సాధారణ కేసుల్లో 26-27% దాకా శిక్షలు పడుతూ ఉంటే దీంట్లో 10-12% మాత్రం శిక్షలు పడుతున్నాయి. అత్యధిక భాగం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు తీసుకోకుండానే రాజీలు చేసి బెదిరించి భయపెట్టి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడేటువంటి పాలకులు ఈ కుల వివక్షత గురించి కానీ, సామాజిక అసమానత్వం గురించి కానీ మాట్లాడట్లేదు, వాటి నిర్మూలించే చర్యలు తీసుకోవట్లేదు. అందుకనే కేవీపీఎస్ జాతీయ స్థాయిలో దళిత శోషణ ముక్తి మంచి ఇలాంటి సంఘాలన్నీ కూడా ఈరోజు ఈ కుల వివక్షత మీద పోరాటానికి మొత్తం దళితులనే కాదు, దళితులతో పాటు ఇతర సామాజిక శక్తుల్ని, శ్రామిక వర్గం కూడా, ముఖ్యంగా కార్మిక వర్గం మీద ఈ కుల వివక్షత వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి బాధ్యత ఎక్కువ ఉన్నది. అందరూ ఒక విశాలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించి కుల వివక్షతను అంతం చేయడానికి కేవీపీఎస్ ఈరోజు కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే మహాసభ జరుగుతున్నది. ఈ అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాటమే కాదు, గ్రామాల్లో ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి వివక్షత మీద కూడా రాబోయే రోజుల్లో కేవీపీఎస్ ఈ మహాసభలో కార్యక్రమం రూపొందిస్తుంది. దుగ్గిరాల మండలం మంచికలపూడి సిసిఎల్ కర్మాగారం సౌజన్యంతో ఆదివారం 15 మంది దివ్యాంగ క్రీడాకారులకు స్పోర్ట్స్ సైకిల్స్ పంపిణీ చేశారు. సిసిఎల్ సౌజన్యంతో అందించిన పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర గ్రామీణ అభివృద్ధి, టెలికమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, సిసిఎల్ అధినేత చెల్లా రాజేంద్ర ప్రసాద్ హాజరై పంపిణీ చేశారు. మొత్తం 15 మందికి స్పోర్ట్స్ సైకిల్స్ను అందించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశినేని శ్రీయానిత, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, గద్దె వాసు, ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ బలరాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ చంద్రశేఖర్, రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. చుట్టుపక్కల ప్రాంతంలో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కూడా స్పోర్ట్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండి స్టేట్ని, డిస్ట్రిక్ట్ని, నేషన్ని రిప్రజెంట్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఒక 15 మంది మా దగ్గరికి వచ్చి మేము నేషనల్లో కంటెస్ట్ చేయాలి, అదే మాకు రెగ్యులర్గా ఉండే వీల్ చైర్స్ తోటి మేము ఆడలేము, మాకు ఈ స్పెషల్ స్పోర్ట్స్ చైర్స్ కావాలని అడిగారు. అడిగినప్పుడు
అంటే ఈ గేమ్స్లో అన్ని రకాల గేమ్స్ ఆడతారు వీళ్ళు. క్రికెట్ ఆడతారు, వాలీబాల్ ఆడతారు, రకరకాల గేమ్స్. ఇందులో 15 మంది గుంటూరు నుంచి ఆంధ్ర స్టేట్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఆ 15లో 4 నేషనల్ టీంకి ఆడగలిగే కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు వేరే వేరే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఇది ఖర్చుతో కూడింది. దీని గురించి ఈ చైర్లు అన్నీ దాదాపు 5.74 అంటే 6 లక్షల రూపాయలు ఎవరిస్తారని అడిగితే ఒక దేవుడిలాగా CCL రామచంద్ర ప్రసాద్ గారు వచ్చారు, ఇస్తా అన్నారు. ఒకటి ఇది ఇవ్వటమే కాకుండా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కాస్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తామని చెప్పారు. వాళ్ళకంటే నేషనల్ గేమ్స్లో కానీ ఇట్లా పార్టిసిపేట్ చేయడానికి కావాల్సినవి. ఇదనే కాదు, ఆయన ఎన్నిసార్లు ఎప్పుడు మేము ఏది అడిగినా కూడా చిరునవ్వుతో ఏదైనా సరే నో అని చెప్పరు, ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు. ఈ ప్రాంతానికి, ఈ దుగ్గిరాల, ఈ చుట్టుపక్కల ఎంత చేశారో మీ అందరికీ తెలుసు. ఇంకా ముందు ముందు కూడా చాలా చేయబోతూ ఉన్నారు. వారందరికీ మా గుంటూరు ప్రాంత ప్రజల తరఫున మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను. మేము సిఎస్ఆర్ అనేది గవర్నమెంట్ సంబంధం లేకున్నా కానీ మేము పర్సనల్గా కూడా ఎన్నో చేస్తూ ఉంటాం. దిస్ ఈజ్ ఏ రియలీ ఎన్ ఐ ఓపెనర్ అండి. ఎలా అంటే హ్యాండిక్యాప్ పీపుల్కి వాళ్ళు ముందు నుంచే పాపం ఎంత కష్టపడి చేస్తున్నారో నార్మల్ చేస్తున్నారంట. అలాంటిది ఇస్తే నిజంగా మాకు విల్ బి టూ హ్యాపీ. అందుకనే ఇమీడియట్గా వీ యాక్సెప్టెడ్ వాట్ ఎవర్ రిక్వైర్మెంట్ ఈస్ దేర్. సో దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్. మాకు డాక్టర్ పెమ్మసాని గారు ఎంపీ అవ్వటమే ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఇస్ డిస్కై ఫర్ ద హోల్ గుంటూరు డిస్ట్రిక్ట్. సో అన్నిటికీ వారు బిఫోర్ ఈ బికేమ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆల్సో, అప్పుడు మినిస్టర్ కూడా అయ్యారు. కానీ ఆయన మనస్తత్వం ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఏదో ఒకటి మనం కూడా కాంట్రిబ్యూట్ చేయాలి పబ్లిక్కి అని, సొసైటీకి అనేది. సో మా థింకింగ్ అందరిది ఒకటే. So that is the best thing. So I thank personally Dr. Pemasani Gariki to given us an opportunity. Thank you. వీళ్ళు ఆ ఫెసిలిటీ లేకోకుండా ఇంత బాగా వచ్చారు. సో ఐఎమ్ షూర్ విత్ ద ఫెసిలిటీ దే విల్ డూ మచ్ బెటర్. ఇంకొక విషయం నేను చెప్పాలనుకున్నాను. మీరు యాక్చువల్గా ఈ CCL ప్రోడక్ట్స్ చూస్తే ప్రపంచానికి మొత్తానికి కూడా కాఫీ అనే సరఫరా చేస్తూ ఉన్నారు. ప్రపంచంలో వాళ్ళు తాగే కాఫీ అవునా? సో ఈ విధంగా కాఫీని ఒక ప్యాషన్ లాగా చేసి ఒక తెలుగు వ్యక్తి ప్రపంచంలో ఇంత గొప్ప సంస్థను చేశారు. ఆయన సంస్థలను ఆయన మనసు కూడా అంతే గొప్పది. ఈయన ఎంత సక్సెస్ అయ్యారో వాళ్ళు కూడా అంతే సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. మంగళగిరి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్గా గాదే పిచ్చిరెడ్డి నియమితులయ్యారు. ఓ రిపోర్ట్. మంగళగిరి నియోజకవర్గంలో పలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు PACSకు పాలక వర్గాలను నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరి PACS చైర్పర్సన్గా గాదే పిచ్చిరెడ్డి, సభ్యులుగా వాస వేణుకుమార్, అందే శివశంకర్రావు, నూతకి PACS చైర్పర్సన్స్గా వల్లూరు వెంకటేశ్వరరావు, సభ్యులుగా ఏమని రామ్మోహన్ రెడ్డి, M కోటేశ్వరరావు, పెనుమాక PACS చైర్పర్సన్గా కళ్ళం శివగోవిందరెడ్డి, సభ్యులుగా N సాంబశివరావు, S రమ, ఎర్రబాలెం PACS చైర్పర్సన్గా బత్తినేని అంజయ్య, సభ్యులుగా ఏ శ్రీనివాసరావు, డి శివశంకర్రావు, కొరగల్లు PACS చైర్పర్సన్గా శీలం గోపీనాథ్, సభ్యులుగా టి కృష్ణారావు, జి కోటేశ్వరరావు నియమితులయ్యారు. ఇదిలా ఉండగా పాలకవర్గ సభ్యుడు బీజేపీ సీనియర్ నేత అందే శివశంకర్రావు ఈ సందర్భంగా మాట్లాడారు. వ్యవసాయ సహకార సంఘ పరపతి సంఘ డైరెక్టర్ చైర్మన్గా పిచ్చిరెడ్డి గారిని ఎన్నిక చేయటం, అట్టగే ఆ పరపతి సంఘానికి డైరెక్టర్లుగా నన్ను ఎన్నిక చేయటం చాలా ఆనందించదగ్గ విషయం. ఈ డైరెక్టర్ పదవి రావడానికైన కారకులు ఎన్డీఏ గవర్నమెంటు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మన స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ గారు, అట్లాగే మా భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు గారు, అట్లాగే మంగళగిరి నియోజకవర్గ కన్వీనర్ పంచమతి ప్రసాద్ గారు తదితరులందరి సహకారంతో నాకు ఈ డైరెక్టర్ పోస్ట్ రావడం అయింది. డైరెక్టర్ పోస్ట్ వచ్చిన కాడి నుంచి కూడా ఈ సంఘం కింద ఎవరైతే పరపతికి అర్హులు ఉన్నారో చిన్న సన్నకారు రైతులకు, కుటీర పరిశ్రమలకు,
చేతి వృత్తుల వారికి ఏ రకమైన సదుపాయాలు కావాలో సంపూర్ణంగా వాళ్ళకి అందించడం కోసం నా ఎంతో శాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా వాళ్ళందరికీ హామీ ఇస్తున్నాను. కనుక అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారని ఆశిస్తున్నాను. సోషల్ వర్కర్ డాక్టర్ ఆకురాతి కోదండ రామయ్య ఆధ్వర్యంలో ఆదివారం మొక్కలు పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు. ఓ రిపోర్ట్. మంగళగిరి మిద్దె సెంటర్లో పచ్చదనం పర్యావరణ పరిరక్షణ బృందం ఆధ్వర్యంలో ఆదివారం మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. సోషల్ వర్కర్ డాక్టర్ ఆకురాతి కోదండ రామయ్య ఆధ్వర్యంలో ఈ పంపిణీ నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు జి అప్పలనాయుడు, చిరంజీవి, టి ఆంజనేయులు, ఎం జయవర్ధన్, రేఖా కోటేశ్వరరావు, ఎం జాన్ జర్మీ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు డాక్టర్ ఆకురాతి మాట్లాడారు. మంగళగిరి సిటీ కేబుల్ ప్రేక్షక సమావేశాలకు నమస్సులు. ఈరోజు అంటే 10 ఆగస్టు 2025 ఆదివారం నాడు మంగళగిరి మిద్దె సెంటర్లో ఉచితంగా మొక్కల పంపిణీ పచ్చదనము పర్యావరణ పరిరక్షణ బృందం వారి చేత డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య గారి నేతృత్వంలో అంటే నా నేతృత్వంలో ఇక్కడ మొక్కల పంపకం జరుగుతోంది. మనకు వృక్షో రక్షతి రక్షిత అనే సామెత అందరికీ తెలిసిందే. మనం వృక్షాలను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. ఇప్పుడు అకాల వర్షాలు, విపరీతమైన ఎండలు, విపరీతమైన చలి, ఋతుపవనాల గమనం కూడా మారుతోంది. ఎందుకంటే ప్రకృతిని మనం నష్టపరుస్తున్నాం. మన స్వార్థం కోసం మనం ప్రకృతిని నష్టపరచడం వల్ల ఇటువంటి విపత్కర పరిస్థితులు సంభవిస్తున్నాయి. కాబట్టి ప్రతి మనిషి కూడా ఒక మొక్కని నాటి పెంచి వృక్షంగా మార్చితే సమాజానికి ఎంతో సేవ చేసినట్లు అవుతుంది. ఆ ఉద్దేశంతోనే పచ్చదనం పర్యావరణ పరిరక్షణ బృందం వారు మొక్కలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అట్లాగే ఆకుకూరల పెంపకాన్ని ప్రోత్సహించడానికి ఆకుకూరల విత్తనాలు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది. కాబట్టి మరి ప్రజలందరూ కూడా ముఖ్యంగా మంగళగిరి పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మొక్కలు వృక్షాలను విరివిగా పెంచవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మంగళగిరి టీడీపీ కార్యాలయం, ఎంఎస్ఎస్ భవన్, నవలూరు, షారోన్ చిల్డ్రన్స్ హోమ్లలో ఆదివారం టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు వేమూరి మైనర్ బాబు జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా చిల్డ్రన్స్ హోంలో బాలబాలికలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మర్రి యేసుబాబు, ఎం సత్యనారాయణ, రుద్రు కోటేశ్వరరావు, చిలకలపూడి శేషగిరి, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రోజు చాలా ప్రాముఖ్యమైన రోజు. ఎందుకంటే మన నాయకులు, జిల్లా ఎస్ఎల్ నాయకులు ఏమూరి మహేంద్ర బాబు గారు తన జన్మదినాన్ని ఈ పసిబిడ్డల మధ్యలో మరి జరుపుకోవాలనే తన హృదయంలో చాలా తలంపు ఉంది. అందు నిమిత్తమై మరి ఈరోజు ప్రార్థనలు కూడా మరి వారు ప్రత్యేకమైన ప్రార్థనలో కూడా పాల్గొని ఉన్నారు మా మందిరాల్లో. అలాగనే మరి నాయకులు మన గ్రామ సెక్రటరీ గారు చిలకలపూడి శాసగిరిరావు గారు, మరి మన తమ్ముడు జాన్ గారు, గోసిపత్ల జాన్ గారు, అలాగనే ప్రసన్న గారు, మరి ఇంకా తదితరులు చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు. మరి ఏమూరి మహేంద్ర బాబు గారు ఈ షారోన్ చిల్డ్రన్ హోమ్ వారి యజమానాన్ని వారిని అడిగి పిల్లల మధ్యలో నేను జరుపుకోవాలనే తన తలంపులో ఉద్దేశంలో ఉందని చెప్పారు. అడగగానే వారు ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని ఈ చిన్న పిల్లల మధ్యలో ఆ ఫ్రూట్స్ వారికి కావాల్సిన కొన్ని మరి ఇంకా యాపిల్స్, ఇక రకరకాల పళ్ళు, పలహారాలు మరి వారికి పంచిపెట్టి ఉన్నారు. వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మా గురువు గారు ఏంటంటే గుంటూరు జిల్లా పార్లమెంటు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులైనటువంటి ఏమూరి మహేంద్రబాబు గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నవలూరు గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ షారోమ్ ఆశ్రయంలో చిన్నపిల్లల మధ్య జరుపుకోవటం మాకెంతో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా ఏమూరి మహేంద్రబాబు గారు అంచెలంచెలుగా ఎదగాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఎన్నో పదవులు ఆశించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నవలూరు గ్రామ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎర్రబెల్లం డిబిఎన్ కళ్యాణ మండపంలో మంగళగిరి రచ్చబండ ఫ్రెండ్ సర్కిల్ ప్రతినిధులు ఊటుకూరి బాల వెంకట సుబ్బయ్య, పెరుమాళ్ల వెంకటరత్నం వివాహ వార్షికోత్సవం సందర్భంగా
ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యాన మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ సర్కిల్ ప్రతినిధులు దేవతి భగవన్నారాయణ, మాజేటి గోపాలకృష్ణ, చీదెళ్ల వాసు, మాజేటి సత్యబాలాజీ, గార్లపాటి శ్రీనివాస్, రాంప్రసాద్, దేవతి రంజిత్ కుమార్, నటుకుల శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మా అక్క బావలకు, పెద్దక్క, రెండో అక్క వాళ్ళకు 50 సంవత్సరం గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్లో భాగంగా రచ్చబండ ఫ్రెండ్స్ సర్కిల్ మేమందరం కలిసి ఈరోజు సేవా కార్యక్రమంలో భాగంగా పేదలకు కొంతమందికి చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఇట్లానే మా రచ్చబండ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రతినిత్యం చేస్తూనే ఉంటాము. కుల మతాలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలకు మా ప్రెసిడెంట్ చీదెల వాసు గారి ఆధ్వర్యంలో అందరి సలహా సహకారాలతో జరుగుతుంటుంది. ఇట్లానే రేపు కార్తీక వన సమారాధన కార్తీక మాసంలో మొదటి ఆదివారము మా తోటలో బ్రహ్మాండంగా ఒక తేనేటి విందు కాకుండా విపరీతమైన, అంటే ఇక చెప్పకూడదు, చేసి చూపిస్తాం. అట్లానే కార్యక్రమం రూపొందిస్తున్నాము. కార్తీక మాసం మొదటి ఆదివారం ఫంక్షన్ జరుగుతుంది. ఈ కార్యక్రమం మళ్ళా కూడా మీటింగ్లు వేసుకొని జరుపుకొని అందరం కలిసి కూర్చొని చర్చించుకొని దానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా సద్వినియోగం చేస్తాం. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి గండాలయపేట మెట్ల మార్గం ప్రక్క లైన్లలో వేంచేసి ఉన్న శ్రీ కాటమ్మ తల్లి జాతర ఆదివారం భక్త జనం నిర్వహించారు. శ్రావణ మాసం నేపథ్యంలో ఆదివారం కోలాహలంగా ఈ సంబరాలు జరిగాయి. ముఖ్యంగా మహిళలు జాతరలో ఉత్సాహంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరూ ఆడవాళ్ళు ఉన్నారు కదా. పాత మంగళగిరి పోలేరమ్మ అమ్మవారి గుడిలో అమ్మవారి బోనాల పండుగ మహోత్సవం జరిగింది. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీయ సంఘం నాయకులు ఓట్ల పాల శ్రీనివాస్, రామారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. వేంచేసి ఉన్న గ్రామదేవత శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి బోనాల పండుగ మహోత్సవం శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు పాత మంగళగిరి శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద భక్తుల ఆనందోత్సాహాలతో అత్యంత వైభవంగా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరి మంగళగిరి పట్టణ ప్రజలందరూ కూడా శ్రీ అమ్మవారికి ఈరోజు బోనాలు సమర్పిస్తున్నారు. ఉదయం 6 గంటలకి విఘ్నేశ్వర పూజ, అలాగే శ్రీ అమ్మవారికి పంచామృత అమృతం అభిషేకాలు జరిగినాయి. తర్వాత అమ్మవారికి దివ్య అలంకారం జరిగింది, హారతలు ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇప్పుడు అందేవారి పశువుంకులు ఇవ్వడం కూడా జరిగింది. మరి కొద్దిసేపట్లో శ్రీ పోలేరమ్మ అమ్మవారికి బోనాలు ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసం వరలక్ష్మి అమ్మవారి వ్రతం వెళ్ళిన తర్వాత రెండో రోజు ఆదివారం నాడు శ్రీ పోలేరమ్మ అమ్మవారికి బోనాల పండుగ చేసుకోవడం మనం ఆనవాయితీగా భావిస్తున్నాం. మరి పోయిన వారం కూడా మంగళవారం నుంచి శనివారం వరకు 5 రోజులు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ముందుగా అక్కడ కొలుపులు తీర్చాము. 5 రోజులు కూడా పూర్తయినాయి. నిన్న హోమాలు, తర్వాత సమారాధన కార్యక్రమం పూర్తయింది. ఈరోజు మరి భక్తులందరూ కూడా చాలా శ్రద్ధగా అమ్మవారికి మొక్కుబడులు, అలాగే బోనాలు సమర్పించి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. మంగళగిరి పట్టణం అంతా కూడా పాడి పంటలతో సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండాలని కోరుతూ మరి మంగళగిరి ప్రజల లోక కళ్యాణం కోసం ఈ యొక్క కార్యక్రమాలు మేము పాత మంగళగిరి పద్మశాలి సంఘం తరపున ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాం. భక్తులందరూ కూడా అన్ని సౌకర్యాలు చేయడం జరిగింది. భక్తులు ఇబ్బంది పడకుండా ఈరోజు చాలా అధిక సంఖ్యలో వచ్చారు. వారందరికీ కూడా మేము అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం. అమ్మవారిని దర్శించుకొని మరి తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నందుకు భక్తులందరికీ కూడా మేము మా సంఘం తరపున ధన్యవాదాలు. బాగుండము. మొట్టమొదట 1,16,000 రూపాయలు ఇచ్చాను. మళ్ళీ రెండో తిప్పు ఇప్పుడు 1,16,000 ఇవ్వాలి. మళ్ళీ మూడో తిప్పు కూడా ఇస్తా అమ్మవారు ఆరోగ్యంగా చూస్తే. అది దయ. అది 3. పోలేరమ్మ అమ్మవారు గ్రామ ఊరేగింపు అయిపోయింది. మరి ఇక్కడ మొక్కుబడులు తీర్చుకునే భక్తులందరూ కూడా వచ్చి మొక్కుబడులు తీర్చుకున్నారు. చాలా వైభవంగా జనం కూడా చాలా ఉత్సాహంగా బాగా వచ్చారు.
మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు భక్తులందరికీ, మరి కమిటీ వారికి, మరి ఎప్పటి నుంచో పాలశ్రీను ప్రెసిడెంట్గా ఉండి ఈ కార్యక్రమాలని చాలా చక్కగా క్రమశిక్షణగా నడుపుతున్నందుకు పాలశ్రీని గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈరోజు పోలేరమ్మ అమ్మవారి పులివాహనం మీద నగరోత్సవం ఉన్నది కాబట్టి భక్తులందరూ 5 గంటలకి మరి వారి వారి ఇళ్ల ముందుకు వచ్చినప్పుడు అమ్మవారికి మరి హారతలు ఇచ్చి లేదు వార్లు పోసి మీరు ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరి ఈరోజు పోలేరమ్మ అమ్మవారి జాతర కాబట్టి ఈరోజు మరి బ్రహ్మాండంగా భక్తులు మరి విరివిగా వస్తారు. ఇది ఇప్పటి నుంచి కాదు, తరతరాలుగా జరుగుతున్నది. ఇది పాత మౌనార్షి గుడికి పోలేరమ్మ అమ్మవారికి తమ్మిశెట్టి రామకృష్ణ గారు ఉన్న కాడ నుంచి అంతకు ముందు నుంచి కూడా ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి, 100 సంవత్సరాల నుంచి. మరి ఇప్పుడు మరి పాల శ్రీనివాసరావు మరి ప్రెసిడెంట్ అయినాక మరి అభివృద్ధి కార్యక్రమాలు బాగా మరి చేశాడు. మరి అది కూడా బ్రహ్మాండంగా ఈ పాత పోలేరమ్మ అమ్మవారి గుడి ఇంతకుముందు చూసిన వాళ్ళు ఇప్పుడు చూసిన వాళ్ళు చాలా వ్యత్యాసం చూస్తారు. మరి కాబట్టి ముందుగా అధ్యక్షుల వారు పాల శ్రీనివాస వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి సాయంత్రం 10 వరకు కూడా అట్లాగానే కొనసాగుతూ ఉంటుంది. ఇది అందరూ ఈ క్షేమం కోసం, నగరం కోసం మన మద్యం మత్తులో సరదాగా ఈతకు వెళ్లిన ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. రిపోర్ట్. విజయవాడ వాంబే కాలనీకి చెందిన కొంతమంది యువకులు ఆదివారం పోల్గపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర మద్యం సేవించి ఈత సరదాతో కాలువలోకి దిగారు. వీరిలో జంపన భవానీ శంకర్ అనే వ్యక్తి గల్లంతు అయ్యారని సమాచారం అందింది. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఇంకా తాడేపల్లి పోలీసులు మృతదేహం కోసం స్థానిక గజ ఈతగాళ్లతో గుంటూరు కెనాల్లో ఎస్ఐ ఖాజావలి వెతికిస్తున్నారు. వాడు నా దగ్గరికి వచ్చింది, ఏమని నుంచి వచ్చాడు సార్, ఏమని తెలుసు ఆత్మకూరులో అఖిల విశ్వ గాయత్రి పరివార్ ప్రణవ పాండ్యాజీ, శైలబాల దీదీజీ, దక్షిణ భారత కన్వీనర్ అశ్విని సుబ్బారావు ఆశీస్సులతో మంగళగిరి గాయత్రి ట్రస్ట్ ఆధ్వర్యంలో 8 నుండి 3 రోజుల పాటు జరుగుతున్న 108 కుండముల గాయత్రి జ్ఞాన మహాయజ్ఞం ఆదివారంతో ముగిసింది. మహాపూర్ణాహుతి, అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు భోజనపల్లి ప్రసాద్, పేర్ల వెంకటేశ్వరరావు, అన్నపిరెడ్డి రామకృష్ణారెడ్డి, కుర్రే వెంకట్రెడ్డి, సీతారామశర్మ, శేషిరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మన్నెం రమేష్ బాబు, మన్నెం అనిత, కొలిశెట్టి రాము, అచ్యుత శ్రావణ్ కుమార్, కట్టా నాని తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పురోహితులు అందరూ కూడా చెప్పారు గాయత్రి అంటే ఏమిటని. గాయత్రి ప్రాణశక్తి. గాయత్రి శక్తి వలన శరీర బలం, మనోబలం, ఆత్మబలం ఉంటాము. అంతేకాకుండా గాయత్రి ముఖం నుంచే ఆ సూర్యభవన్ సవితాదేవత ఆవిర్భవించారు. కాబట్టి ఆ శక్తి వలన తేజస్సు, వర్చస్సు, ఓజస్సు వలనే సమస్త జీవకోటి కూడా శరీర బలం, మనోబలం, ఆత్మబలం ఉంటున్నాము. కాబట్టి మన గురుదేవులు కూడా వారి యొక్క వృత్తాంతాన్ని మన పురోహితులు చెప్పారు. మన గురుదేవులు కూడా బ్రాహ్మణ వంశంలో పుట్టి 24 సంవత్సరాలు కఠోర తపస్సు కలియుగ విశ్వామిత్రుడుగా మన అందరికీ కూడా వారి యొక్క తపశక్తిని అందిస్తూ వారి యొక్క దివ్యమైనటువంటి సందేశాన్ని మానవుడు ఏ విధంగా దేవమానుడు అవ్వాలని చెప్పి వారి యొక్క 3200 పుస్తకాల యొక్క రచనలతో మనందరికి కూడా మానవ జాతికి అన్ని విధాల సౌభాగ్యము, ఐశ్వర్యము కలగాలని ఉద్దేశంతో ఈ యొక్క సంస్థను స్థాపించి ఇతర దేశాల్లో కూడా 40 దేశాల్లో మన ఆశ్రమాలు ఉన్నాయి. అదేవిధంగా మనం కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా రోజుకి భగవంతుడు 24 గంటలు మనకి ఇచ్చాడు అందరికి కూడా సమానంగా.
24 నిమిషాలన్న భగవంతుని మనం తిరిగి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది. ఇప్పుడున్న ఈ యుద్ధ వాతావరణంలో అందరూ గాయత్రి మంత్రం చేస్తే దానివల్ల సద్బుద్ధి కలుగుతుంది. అలాగే ఈ గాయత్రి మహాయజ్ఞాల వలన వాతావరణం అంతా కూడా ప్యూరిఫికేషన్ కలిగి వాతావరణం మొత్తం కూడా సద్బుద్ధిపరమైన ఆలోచనలు కలిగి యుద్ధ వాతావరణ సమస్య ప్రపంచ శాంతిని నెలకొల్పడానికి ఇటువంటి మహాయజ్ఞాలు బాగా సహకరిస్తాయి. ఈ ఉద్దేశంతో పొందుగల మనం గాయత్రి తీర్థం ఒక ఆశ్రమాన్ని స్థాపించాము. ఆ గాయత్రి తీర్థం ప్రతినిత్యం కూడా ఇట్లాగే జపాలు, గాయత్రి జపాలు, హోమాలు జరుగుతూ మన ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా, భారతదేశాన్ని జగద్గురు పీఠంగా, అంటే ప్రపంచంలోనే నంబర్ 1 కంట్రీగా ద ఇండియా డీల్స్ ఆల్ ద కంట్రీస్, దట్ ఈస్ కాల్డ్ జగద్గురు. అలాంటి ఒక భారతదేశాన్ని మనం తయారు చేసుకోవాలనుకుంటూ ప్రపంచ శాంతి కోసం గాయత్రి పరివార్ చాలా విశేషమైన కృషి చేస్తుంది. గాయత్రి యజ్ఞం వారికి అందరికీ నమస్కారం. ఈ ఆత్మకూరులో 108 కుండీలతో ఇక్కడ యజ్ఞం నిర్వహిస్తున్నారు. ఇలాగే ఈ గురువు గారు ప్రసాద్ స్వామి గారు గతంలో మంగళగిరిలో అశ్వమేధ యజ్ఞం కూడా బాగా నిర్వహించుకున్నాం. అలాగే ఆ టీంతోనే మళ్ళీ ఇక్కడ ఆత్మకూరులో ఈ యజ్ఞం నిర్వహిస్తున్నారు. ఈ భక్త బృందం అందరూ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇక ముందు కూడా చేస్తుంటే ఈ కార్యక్రమం అన్నింటిలో అందరూ పాల్గొంటాం. ఇది ఒక ఉత్సాహంగా అందరూ గాయత్రి యజ్ఞం అందరికీ నమస్కారాలు. 108 కుండాల జ్ఞాన గాయత్రి మహాయజ్ఞం మీరందరూ వచ్చి ఏర్పాటు చేసినందుకు అందరికీ ధన్యవాదములు. అందులో మేము 32 సంవత్సరాల నుంచి గాయత్రి శ్రవణం యజ్ఞం చేస్తూ ఉన్నాము. అట్లాగే గురు సంస్కారం, గాయత్రి యజ్ఞం అన్ని సంస్కారాలు చేస్తున్నాం. ఇక్కడ మంగళగిరిలో ఈ పుణ్యభూమిలో ఈ పుణ్య ధామంలో మనం ఇలా చేసుకుంటున్నాం, ఇలా జరుపుకుంటున్నాం. చాలా పుణ్యం చేసుకొని ఉన్నాం మనం. మీరు అందరు కూడా ఇక్కడ వచ్చి ఇలాగే చేస్తూ ఉండాలి.